హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఒకసారి పునర్వికత జరిగింది కదా, మనీ కలెక్ట్ చేశారు, ఇవ్వడానికి ఇంటికి వచ్చారు. తాడిపత్రి అనే ఊరు నుంచి నైట్ వచ్చారు అనమాట. వచ్చి ఫొటోస్ తీసుకున్నారు, అంతా బాగా. బ్రో ఒక్కసారి మేము వీడియో తీసుకున్నాం, అది లోఫర్ నా కొడుకంటావు దాన్ని బ్రో వీడియో తీసుకున్నాం. బ్రో ఏంది బ్రో మీరు ఇట్లున్నారు అనుకుంటే అలా ఒక వర్డ్ ఏదో ఒకటి పెట్టేసుకుని అది మంచిగా అందరికి అలా అలవాటు చేశారు. పాపం అది అందరు కోరుకుంటున్నారు. అది అనంతపూర్ ఎక్కువ వాడతారు అనమాట. ఆ సరౌండింగ్స్ అంతా ఆ వర్డ్ ని చాలా వాడతారు. లోఫర్ నా కొడుకు. స్కూల్లో టీచర్ సార్ కూడా అదే వాడేదక్క, గుర్తుకుంది అక్క ఎక్కువ. లే లోఫర్ బుక్ తీసుకోరా, ఏం చేస్తాను దిక్కలు చూస్తాను అంటారు. అట్లా అంటారు, అంటారు. అంటే ఊత పదం అండి అది, అట్లా ఊరికే అట్లా. ఊత పదం కాదు, ఊత పదం. ఓకే, సో పునర్విక సినారియో చెప్పారు కాబట్టి నేను ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్స్ విన్నాను, చూసాను కూడా. డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళందరి దగ్గర మీరు స్వార్థానికి కలెక్ట్ చేసుకుంటున్నారు, వాడుకోవడానికి కలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మందికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది ఆ టైంలో. మీకు అలాంటి సిచ్యువేషన్ రాలేదా? మేము అసలు మా నెంబర్లు మా స్కానర్లు ఏం పెట్టలేదు, ఎప్పుడు కలెక్ట్ చేయలేదండి. కాకపోతే పుషప్ తీసుకోపోయినా ఇట్లా చేద్దాం చూద్దాం అంటే ఇంపాక్ట్ గురుదే మేము పెట్టేసాం నెంబర్ స్కానర్. డైరెక్ట్ వాళ్ళదే పెట్టేసాం అనమాట. ఏదన్నా వాళ్ళు చూసుకొని మళ్ళీ వాళ్ళ నాన్న లేదు మా స్కానర్ పెట్టండి, మేము కూడా సపరేట్ గా ఫండ్స్ రైడ్ చేస్తున్నాం అంటే వాళ్ళ నాన్న స్కానర్ పెట్టేసి అది ఖచ్చితంగా ఇవి వస్తాయి, ఈ ఇష్యూస్ వస్తాయనే మాకు అసలు ఏవే కనిపెట్టలేదండి. కానీ అంటే నేను తన గురించి అనట్లేదు, కానీ బేసిక్ గా ఒక పాప కోసం అందరు వచ్చారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారు కదా. ఆ వెంటనే అది అయిపోగానే ఇంకొక 2 పిల్లల గురించి వచ్చింది. మళ్ళీ దాని గురించి ఎందుకు ఇంత హైలైట్ చేయలేదు, ఎందుకు ఇంత మంది వీడియోలు చేయలేదు, ఎందుకు ఇంత మనీ కనెక్ట్ చేసే ఆలోచన రాలేదు? ఫస్ట్ పునర్విక వాళ్ళ పేరెంట్స్ ధైర్యం చేసి ముందుకు వచ్చేసారు. వాళ్ళు వచ్చేంత వరకు తెలియదండి ఇలాంటి డిసీజ్ అంటే ఉంది, కాకపోతే బయట జనాలకు తెలియదు ఇలాంటి డిసీజ్ ఉంది, 16 crores ఇంజెక్షన్ అవుతుంది అనేసి. సరే వీళ్ళది కొంచెం మంచిగా దేవుని దయ వల్ల పాపకు బాగా సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇంకా వీళ్ళు ఈ పేరెంట్స్ మనం ఎందుకు ట్రై చేయకూడదు, మేము మా పిల్లల్ని మంచిగా చేసుకుంటాం అనేటట్టు వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు రాగానే ఈ జనాలు మెంటాలిటీ ఎట్లా అయిపోయిందంటే, మన ఏంద్రా మీరు అంతా స్కానర్లు పెట్టుకుంటూ పెద్ద పంచాయతీ రోజు ఇదే పనైనా మీద అనే మెంటాలిటీ అయిపోయింది. కాకపోతే దీనికంటూ ఒక సొల్యూషన్ రావాలండి. ఎగ్జాక్ట్లీ అదే, ఒకరికి చేయగానే అయిపోయింది చేసేసాం మన భుజాలు దొరిమేసుకుంటే మిగతా వాళ్ళు ఎలా, వాళ్ళకు కూడా నిజంగానే అందరూ 1 రూపాయి ఇచ్చినా కూడా అందరూ సేవ్ అవుతారు కదా. అలా చేసేదానికి ఎందుకు ముందుకు రారు? ఒకరికి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వగానే వాళ్ళకి మాత్రం మనం అందరు హెల్ప్ చేసేస్తే అయిపోయిందా? మిగతా వాళ్ళు హైలైట్ అవ్వకపోతే వాళ్ళకి చేయాల్సిన పని లేదా? అంటే మనం చేయాల్సింది ఏమైనా మ్యాండేటరీ కాదు, కానీ మనం కూడా 1 రూపాయి ఇచ్చినా కూడా వాళ్ళు సేవ్ అవుతారు అన్నప్పుడు చేయొచ్చు కదా అనేది ఒక ఆలోచన. సర్లేండి, ఆ టాపిక్ పక్కన పెడితే మీకు లొకేషన్లు ఎవరిస్తారు అసలు మీ వీడియోస్ కి? ఇప్పుడు మెస్ అంటే మెస్కి వెళ్ళిపోయారు, ఎలా దొరుకుతాయి ఆ లొకేషన్? అది యాక్చువల్ గా ప్రమోషన్, అది కాలేజ్ ప్రమోషన్. అందరు ఇది ఏ దాని తగ్గట్టు దాని రిలేటెడ్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో సోర్స్ ఉంటుంది. ఎన్ని తలుపులు మూసపోయినా ఏదో బొక్క ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో వెళ్ళిపోతాం అనమాట. అంతేనా? ఏదో ఒకటి. శివ గారు ఇందానే సైలెంట్ గా ఉన్నారు, అసలు శివ గారు మాట్లాడిద్దా. శివ గారు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారండి? మ్యారేజ్ అయిందండి. గర్ల్ ఫ్రెండ్ కరోనా సెకండ్ డే. లవ్ మ్యారేజా? చూసారా నేను ఎలా చెప్పేసాను లవ్ మ్యారేజ్ అని చెప్పి, అందుకే సైలెంట్ కూర్చున్నారు. ఏం లేదు, నార్మల్ గా సైలెంట్. మీ లవ్ స్టోరీ చెప్పరా మా కోసం కొంచెం? లవ్ స్టోరీ నాదేం పెద్దగా ఏం లేదు, కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పండి, పర్లేదు. మాకు కాలేజ్ లో అంతే. కాలేజ్ అయిపోగానే పెళ్లి చేసేసుకున్నారా? అది చెప్పు ఎట్లా? కాలేజ్ లో అంటే మీరు చదివిందే ఇంటర్ కదా? ఇంటర్, నేను ఇంటర్ లో ఉన్నప్పుడు అమ్మాయి 10th. ఓహో, అట్లా మా రిలేటివ్స్ అమ్మాయి. అట్లా వీడు మా వైఫ్ వాళ్ళ స్కూల్లో మా వైఫ్ వాళ్ళ స్కూల్లో వీడు జూనియర్. నువ్వేనా వంతెన వేసింది వాళ్ళిద్దరికి మధ్య? ఇంటికి వచ్చింది ఒక రోజు, అట్లా పరిచయం అయిపోయి అట్లా. నీ క్లాస్మేట్? నేను జూనియర్ సీనియర్ అక్క. నేను చదివేటప్పుడు అంటే మాకి తెలీదు, మా ఊరు పిల్లలు కూడా నాతో పాటు చదివేటప్పుడు ఆ అమ్మాయి మీ రిలేటివ్స్ ఏరా అది ఇది అని చెప్తే ఓహో అట్లా అనేసి నేను అప్పుడు మా నాన్న చెప్పింది ఇట్లా ఆల్మూరు ఎవరో మన రిలేటివ్స్ పాప ఇట్లా కూతురు అంటే ఓ నాది ఇది అంటే అప్పుడు పరిచయం అయింది నాకు. పరిచయం అయితే అప్పుడు మా ఊరికి వచ్చింది ఒకసారి,
ఓకే. ఇంకా ఆడ లింక్ వేసుకున్నాడు. అదే చైన్ లింక్, లవ్ లింక్. నువ్వే కదరా పాపం కలిపింది. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా అండి అసలు అరుణ్ కి? చెప్పాను చెప్పా ఎన్నిసార్లు చెప్పా. చెప్పా. కాదు, అబ్బాయిలకి మోస్ట్లీ గొడవలు అంటే ఒకటి అమ్మాయిలు, రెండు డబ్బులు అంటారు కదా. మీ ముగ్గురు మధ్యలో ఎప్పుడైనా గొడవలు వచ్చాయి అసలు? డబ్బుల దగ్గర వచ్చాయండి. బిర్యానీ తిన్నప్పుడు, జ్యూసులు తాగినప్పుడు, ఖచ్చితంగా కొట్లాడదాం. దోశలు తిన్నప్పుడే బాగా గొడవ. నువ్వు గట్టంటే నువ్వు ఖచ్చితంగా వస్తాయండి డబ్బుల దగ్గర. దోశలు తిన్నప్పుడు, బిర్యానీ తిన్నప్పుడు కాదండి, కొంచెం సీరియస్ గా. ఏముంటాయండి, అది బయట వాళ్ళతో అయితే డబ్బులు. అది అసలు డబ్బులు ఇస్తాడా నిజంగా? యుద్ధమే. అంటే గొడవ అంటే ఏమంతా కోపంగా అట్లేం నార్మల్ గా మాట్లాడుకుంటాం. మాకు సరిపోలేదు కొంచెం అట్లా పెంచాలా అట్లా చూసుకొని అన్నట్లు అట్లా. ఫస్ట్ రెవెన్యూ గుర్తుందా మరి? 3,000 ప్రమోషన్ చేసింది 3,000. యూట్యూబ్ నుంచి ఇప్పటిదాకా అసలు మనీ తీసుకోలేదా? లాస్ట్ 3 months నుంచి తీసుకుంటున్నాం అండి, అంతే. జస్ట్ 3 months అయింది. షార్ట్ వీడియోస్ కి ఫస్ట్ శాలరీ లాగా దేవుని దయలో ఒక 10,000 జనరేట్ అయింది. సపరేట్ యూట్యూబ్ అంటే ఇది ఇన్స్టాగ్రామ్ కాకోకుండా దాని నుంచి అయింది. ప్రతి మంత్ ఒక 2 months నుంచి 10,000 వచ్చింది. ఈ మంత్ నుంచి కొంచెం ఎక్కింది, ఇంకా పర్లేదు, ఇంకా నిదానంగా అట్లా ఎక్కుతుంది అట్లా పైకి. కానీ ఇన్స్టాగ్రామ్ లో నీ వీడియోస్ చూస్తుంటా, ఎంత సంపాదించాను నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా అని చెప్పేసి ఒక ఫస్ట్ 3 నెలలు 0 అని రాస్తారు. 4 నెలల నుంచి ఫస్ట్ మంత్ 2 లక్షలు, రెండో మంత్ 4 లక్షలు, అట్లా మూడో మంత్ 6 లక్షలు అని చెప్పేసి పెంచుకుంటా పోతా ఉంటారు. అంత సంపాదిస్తారా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్? కరోనా టైంలో మేము కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా అయిపోయి ఉంటే బాగుండు అని చెప్పేసి చాలా మంది అనుకుని ఉంటారు. నిజంగానే ఒక నెలకి 2-3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తారండి ఇన్స్టాలో? అంత ఏం రాదండి మా వరకు అయితే, అంతేం రాదు. అంటే మేము రీజనబుల్ గా తీసుకున్న ప్రమోషన్ కి ఎక్కువ తీసుకున్నా, అవతల సైడ్ బిజినెస్ చేపించుకున్న ఆయన సాటిస్ఫై కావాల, చేసినందుకు మనము సాటిస్ఫై కావాల. ఆ ఇంటెన్షన్ తో చెప్పి, అన్నా మేము ఇట్లా 100K వ్యూస్ పైన గ్యారెంటీ ఉంటుందన్నా, ఏదైనా మంచిగా మీకు యూజ్ అయ్యేలాగే చేస్తాను, అది 1 million పోతే అది చెప్పలేను అన్నా అన్నట్టు చెప్తా. చెయ్యండి బ్రో మీరు, దాందేముంది అంటారు. దాని తగ్గట్టు తీసుకుంటాను అంతే. మరీ లోకల్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు 5,000 తీసుకొని 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ ఇస్తారు అనమాట. అట్లా కాకుండా నేను తీసుకునే దానికి నువ్వు సాటిస్ఫై అవుతా, నేను సాటిస్ఫై అవుతా, ఇది గ్యారెంటీ. ఎంత తీసుకుంటావు అంటే అంత, ఎంత ఇస్తారంటే ఇంత. తెలియదు ఎంత తీసుకుంటారో చెప్పకుండా అంత తీసుకుంటాము, ఇంత ఇస్తాము, ఇంత అవుతుంది అని చెప్తున్నారు. అట్లేం లేదు, అంటే ఎక్కువ అంత చెప్పేంత ఎక్కువ కాదండి. అనంతపూర్ తెలివంతా ఉపయోగిస్తున్నారు. నేను అనంతపూర్ లో ఆల్మోస్ట్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూసానండి, చాలా మందిని ఇంటర్వ్యూ కూడా చేశాను. సో అందరు తెలివి ఇంతే ఉంది, సేమ్ లిటరల్లీ. దానిదేముందని చెప్పే ఎక్కువ అంత చెప్పేంత కాదండి, అంతే. ఎవరికన్నా చెప్తే వేరే వాళ్ళు ఏమంటారంటే ఇంత తక్కువ తీసుకుంటారు అంటారు అనమాట. అందుకోసం తెలివి ఎంత ఉందో చూసావంటే చూసుకుంటున్నాడు. అరే అది వింటున్నా, ఇది కిందికి పడిపోతాను అది.